గ్రీన్లాండ్ మీద మీరు ఆశలు వదులుకోండి. గ్రీన్లాండ్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే స్వాధీనం చేసుకుంటాం. మేము ఆ పని చేయకపోతే చైనా కానీ రష్యా కానీ ఆ పని చేస్తాయి, లేదా ఆ రెండు దేశాలు కలిసి ఆ పని చేస్తాయి. అప్పుడు మీకు ఓకేనా? మన యొక్క భూభాగం మీద, మనకు చెందినటువంటి భూభాగాల మీద అక్కడెక్కడి నుండి వచ్చినటువంటి దేశాలు ఈ విధంగా దారి దోపిడీలు లేదా దోపిడీలు చేస్తే మన పరిస్థితి ఏంటి? మన ఔన్నత్యానికి అది చాలా పెద్ద ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఏ విధంగానైనా సరే డీల్ కుదుర్చుకుందాం. మా దగ్గర ఒక చాలా పెద్ద డీల్ ఉంది. ఒకవేళ అది కాకపోతే కష్టసాధ్యంలోనైనా సరే గ్రీన్లాండ్ని మేము ఆధీనంలోకి తీసుకుంటామంటూ డెన్మార్క్కి అయితే స్పష్టం చేశారు ట్రంప్. మీరు ఎన్నైనా చెప్పండి, నాటో దేశాల పేరు చెప్తారా? నాటో 3 ముక్కలు అయిపోద్దా, 2 ముక్కలు అయిపోద్దా, మీ ఇష్టం. ఏ విధంగా భయపెట్టినా సరే గ్రీన్లాండ్ని మాత్రం మేము తీసుకుంటాం, అధీనం చేసుకుంటాం అంటున్నాడు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా, అలాగే మార్క్ రూబియో విదేశాంగ మంత్రి, ఈయన కూడా విషయాలు స్పష్టంగా చెప్పేశారు. వీళ్ళు కూడా ఇక గ్రీన్లాండ్ని అమెరికా స్వాధీనం చేసుకోకపోతే అది తీవ్రమైనటువంటి నష్టానికి దారితీస్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుంటాం. చైనాకి ఇచ్చేస్తామా, రష్యాకి ఇచ్చేస్తామా ఈ భూభాగం? ఇప్పటికే చైనా 11-12% తవ్వకాలతో అనేక విధాలుగా లాభపడుతుంది. మరొక వైపు వెనిజులా మీద చమురంతా తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగే తన వ్యాపారాన్ని అక్కడ చేసుకుంటుంది, ఉత్పత్తులన్నీ అక్కడే పెడుతుంది. కాబట్టి ఈ విధంగా చైనాని అడ్డుకట్ట వేయాలంటే ఇలా ప్రాదేశికమైనటువంటి ఈ భూభాగాలన్నింటినీ కూడా అమెరికా స్వాధీనంలో పెట్టాలి. అయితే దీనివల్ల ఆయా ప్రాంతాలకి లాభమే కానీ ఎక్కడ కూడా నష్టం ఉండదు అని ట్రంప్ అయితే చెప్తున్నాడు. అంటే మొత్తానికి స్పష్టంగా చెప్పేశాడు, డబ్బులకి ఇస్తాం, డబ్బులకు ఒప్పుకోకపోతే భయపెడతాం, లేదనుకుంటే వెనిజులా మాదిరిగానే అరెస్ట్ చేసి పెడేస్తాం అన్న విధంగా ఇప్పుడు డెన్మార్క్కి అయితే వార్నింగ్ ఇస్తున్నాడు.